ప్రెసెంట్ అయితే నేను మహిమ శ్రీదర్శ తెల్లాపూర్లో ఉన్నానమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనం చాలా ప్రాజెక్ట్స్ చేసాము. ఇది 3 BHK ఫ్లాట్. సో ఈ క్లయింట్ ఇద్దరు బ్రదర్స్ అనమాట. 2 ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి. సో 13th ఫ్లోర్ అండ్ 8th ఫ్లోర్లో ప్రెసెంట్ 13th ఫ్లోర్ ఫ్లాట్ అయితే మేము షూట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ 3 BHK. ఈ క్లయింట్కి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ కొంచెం మోడర్న్ అండ్ ట్రెడిషనల్ టచ్లో మనకి కంప్లీట్ ఇంటీరియర్స్ కావాలి. సో కంప్లీట్ హౌస్ అంతా అలాగే డిజైన్ చేసాము. సో ఫస్ట్ వస్తే మనకి లివింగ్లో ఎంటర్ అవ్వగానే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో ఎంటర్ అవ్వగానే మనకి టీవీ యూనిట్ ఇక్కడ వచ్చింది. సో టీవీ యూనిట్లో మీకు కంప్లీట్లీ చూసినట్టయితే బ్యాక్ మొత్తం లామినేటే తీసుకున్నాము. లామినేట్ లోగోస్ తోటి హైలైట్ చేసాము. సో దీనికి హైలైటెడ్ పార్ట్గా క్వాలిటీ ఆఫ్ వుడ్ అనేది ఎక్కువ తీసుకున్నాము. సో ఈ వుడ్ తోటి ఈ డిజైన్ కొంచెం కాంప్లిమెంట్ చేస్తూ 2 ఫ్లోటింగ్ లెడ్జెస్ తీసుకున్నాము ఏదైనా మనము హైలైట్ చేసుకోవడానికి. సో ఫ్లోటింగ్ లెడ్జెస్కి హైలైటెడ్గా కొన్ని స్పాట్ లైట్స్ కూడా ఇచ్చేసాము. సో ఇక్కడ మీరు చూసామంటే ఓన్లీ లోవర్సే కాకుండా ఇది మనం యానిమేట్ చేసాము. లైక్ పీవీసీ లోవర్స్ కాకుండా వుడ్తో క్రియేట్ చేసిన 2 వుడ్ బ్లాక్స్ అయితే తీసుకున్నాము పిల్లర్స్ లాగా. సో ఈ డిజైన్ని కొంచెం ఎలివేట్ చేయడానికి. సో మీకు ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా, రెగ్యులర్గా బ్లాక్ ప్రొఫైల్ యూనిట్ ఇస్తాము రిమోట్ యాక్సెస్ కోసం. అలాగా ఈ క్లయింట్ ఏంటంటే మొత్తం ఈ హౌస్ అంతా ఫ్రూటెడ్ థీమ్లో వెళ్ళాము. గ్లాస్ మొత్తం ఫ్రూటెడ్ గ్లాసే యూజ్ చేసాము. సో ఇక్కడ కూడా రోజ్ గోల్డ్ ప్రొఫైల్ విత్ ఫ్రూటెడ్ గ్లాసే తీసుకున్నాము. సో ఇక్కడ గ్లాస్ అనేది మనకి ఎందుకు తీసుకుంటాము అంటే రిమోట్ యాక్సెస్ సెన్సార్ యాక్సెస్ ఉండాలి కాబట్టి ఇలా తీసుకున్నాము. సో కంప్లీట్ టీవీ యూనిట్ అయితే ఇలా డిజైన్ చేసేసాము. సో నా మూవింగ్ టు ద డైనింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియా నుంచి మనం డైనింగ్ ఏరియాకి వెళ్ళడానికి క్లయింట్ అయితే ఒక సపరేటర్ కావాలని అడిగారు. సో ఈ సపరేటర్ పార్టీషన్ ఏంటంటే కంప్లీట్ మెటల్లో తీసుకోలేదు, యాజ్ వెల్ as కంప్లీట్ వుడ్లో తీసుకోలేదు. సో మిక్స్ అండ్ మ్యాచ్లో తీసుకున్నాం అనమాట. సో కంప్లీట్ వుడ్ అనేది ఇలా వచ్చేసింది. ఒక స్టోరేజ్ కావాలని అడిగారు. సో ఇక్కడైతే మిషన్ ఇచ్చేసాము ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ ఎలా ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ పీవీడీ పార్టీషన్ తీసుకున్నాము విత్ ఫ్లూటెడ్ గ్లాస్. సో ఇదైతే పీవీడీ పార్టీషన్ అంటారు దీన్ని. దీంట్లో గ్లాస్ వచ్చేసింది ఫ్లూటెడ్ గ్లాస్ అండ్ రోజ్ గోల్డ్ పీవీడీ మెటల్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ ఏదైతే మనం బ్లాక్ ఇచ్చామో ఇదంతా స్టోరేజ్ వచ్చేసింది. సో ఏమైనా స్టోర్ చేసుకోవాలి, ఏమైనా న్యూస్ పేపర్స్ అలా ఏమైనా స్టోర్ చేసుకోవాలి అన్న మీకు ఇక్కడ పార్టీషన్ కూడా స్టోరేజ్ వచ్చేసింది. సో నా మూవింగ్ టు ద సీలింగ్ ఆఫ్ ద లివింగ్ ఏరియా. సో ఇప్పుడు లివింగ్ లో మనం సీలింగ్ చూసాము అంటే సేమ్ మనము జిప్సమ్ బ్లాక్స్ ఈ మధ్య రీసెంట్ ప్లాట్స్ లో మీకు జిప్సమ్ బ్లాక్స్ చూపిస్తున్నాను కదా, సేమ్ జిప్సమ్ బ్లాక్స్ ఇచ్చేసాము. దానికి కొంచెం బేస్ కలర్ పెయింట్ చేసేసాము టు హైలైట్ అండ్ డిఫరెన్షియేట్ చేయడానికి. అండ్ రెగ్యులర్ ప్రొఫైల్ లైట్స్ తోటి మనం హైలైట్ చేసేసాము. కంప్లీట్ లివింగ్ ఏరియా అయితే ఇలా డిజైన్ చేసాము. ఈ క్లయింట్ ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రెసెంట్ అయితే రెంట్ అవుట్కి ఇస్తున్నారు అనమాట. 1-2 ఇయర్స్ రెంట్కి ఇచ్చేసి నెక్స్ట్ క్లయింట్ అయితే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. సో అందుకోసం అని చెప్పేసి హెవీగా వెళ్ళలేదు, అలాగే రెంట్కి ఇస్తున్నామని ఆర్డర్ వెళ్ళకుండా మీడియం సెటప్స్తో అయితే వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ మూవింగ్ టు ద కిచెన్. క్లయింట్ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, మీకు కిచెన్ వచ్చింది. సో ఇక్కడ ఇమ్మీడియట్లీ మనకి వ్యానిటీ సెక్షన్ అయితే వచ్చింది. సో వ్యానిటీ అనేది ఆల్రెడీ బిల్డర్ ప్రొవైడ్ చేశారు. ప్రెసెంట్ అయితే ఇదే ఉంచుకుంటున్నారు క్లయింట్. సో దాని కింద రెగ్యులర్ స్టోరేజ్ అనేది తీసేసుకున్నాము. వ్యానిటీ కింద స్టోరేజ్ 2 బాక్సెస్ స్టోరేజ్ అయితే తీసేసాము. బ్యాక్గ్రౌండ్ అనేది ఒక గ్లాస్ టైల్ అనేది తీసుకున్నాము. సో ఈ టైల్ ఏంటంటే సెల్ఫ్ డిజైన్ వస్తుంది అనమాట, లీఫ్ డిజైన్. ఇదంతా కంప్లీట్ హై గ్లాసీ టైల్, ఎల్ షేప్లో టైలింగ్ తీసుకున్నాము. మెయిన్ వ్యానిటీ బ్యాక్ సైడ్ టైల్స్ ఎందుకు సజెస్ట్ చేస్తాము అంటే ఓన్లీ మెయింటెనెన్స్ పర్పస్. ఇదేంటంటే మీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి డైనింగ్ సెక్షన్. సో డైనింగ్ సెక్షన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు ఒక చిన్న పార్క్వే ఉంది. సో పార్క్వే కూడా మనం సేమ్ సెటప్స్ తీసుకున్నాం. డైనింగ్, పార్క్వే అండ్ లివింగ్ ఏరియాలో కూడా సేమ్ ప్రొఫైల్ లైట్ విత్ జిప్సమ్ బీడింగ్స్. యాక్చువల్లీ మెయిన్ ఏంటి ఇలాంటి డిజైన్స్ సీలింగ్స్ ఎందుకు హైలైట్ చేస్తామంటే ఇది మైహోమ్ త్రిదాసలో మనకి స్ప్రింక్లర్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్స్ అనేవి మనకి మాడిఫై చేసుకోవడానికి లేదు. లైక్ కొన్ని కమ్యూనిటీస్లో ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడైతే మనకి అది మూవ్ చేయడానికి లేదు. సో అలాంటప్పుడు మనం ఎటువంటి డిజైనర్ సీలింగ్స్ లైక్ స్టెప్స్ కానివ్వండి, రోఫ్లెట్ ప్రొవిజనల్ అంటే ఇవ్వలేము. ప్లెయిన్ సీలింగ్ ఇస్తే క్లయింట్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇలాంటి న్యూ కాన్సెప్ట్స్ అంటే జిప్సమ్ బీడింగ్స్ ఇవ్వడము, సో కొంచెం డిజైన్ ట్రెండింగ్గా కనిపించాలి అంటే ప్లెయిన్ కాకుండా ఇలాంటి డిజైనర్ ఐడియాస్ అనేవి తీసుకొచ్చారు అనమాట. సో నెక్స్ట్ మూమెంట్ గా క్రాకరీ. సో క్లయింట్ ఇక్కడ క్రాకరీ వచ్చింది. డైనింగ్ సెక్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. దాని ఆపోజిట్ లో క్రాకరీ సెటప్ డిజైన్ చేసాము. ఇక్కడ కూడా మీకు గ్రీన్ కలర్ ఒక హై గ్లాసీ టైల్ అనేది తీసుకున్నాము. సో కింద అయితే బేస్ స్టోరేజ్ ఇచ్చేసిస్తాము. వాల్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హౌస్ అంతా మనకి ఫ్లూటెడ్ గ్లాసే వస్తుంది. సో ఇక్కడ ఫ్లూటెడ్ ఫ్లాప్స్ అనేవి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఫ్లోటింగ్ లెడ్జ్ ఇచ్చేసాము. ఏమైనా ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి. కార్నర్లో ఒక టాల్ యూనిట్ ఇచ్చేసాము. సో ఈ కంప్లీట్ గ్లాస్ స్టోరేజ్ ఎక్కడ వచ్చినా కంప్లీట్ ఇన్సైడ్ అంతా మేము ప్రొఫైల్ లైట్స్ తోటే హైలైట్ చేసాము. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ప్రొఫైల్ లైట్ తోటే అన్ని హైలైట్ చేసాము. సో నెక్స్ట్ క్లయింట్కి ఇక్కడైతే బాల్కనీ వచ్చేసింది. సో బాల్కనీ వ్యూ కూడా మీకు నేను ఒక గ్లింప్స్ అనేది అది యాడ్ చేస్తాను మీకు. సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ కిచెన్
ప్రాబ్లం ఏంటంటే ఇలా ఓపెన్ లివింగ్ డైనింగ్ ఏరియాస్ ఉన్నప్పుడు ఏసీ ప్రొవిజన్స్ పెట్టుకోవాలంటే కొంచెం కష్టమైపోతుంది. లైక్ అంటే ఎంతగానో ఏసీ తీసుకున్న వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది. లైక్ ఇప్పుడు మన కిచెన్ కూడా ఓపెన్ ఉంది అనుకోండి, సో ఏసీ మొత్తం అంటే వెళ్ళిపోతుంది. ఆ ప్రాబ్లమ్ మేము రెక్టిఫై చేయడానికి ఇక్కడ ఒక డోర్ అనేది ఇచ్చాము. సో ఈ డోర్ ఏంటి అంటే మీకు బైఫోల్డ్ అయిపోతుంది, లైక్ ఇలా వచ్చేసి ఇలా క్లోజ్ అయిపోతుంది. సో ఫోల్డ్ అయిపోయి కంప్లీట్లీ ఈ వాల్కి అయితే ఓవర్లాప్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఎవరైనా చూస్తే మనకి ఓపెన్ కిచెన్ అని మీరు లైక్ ఇలా ఓపెన్ ఉండాలి అని చెప్పినా అది కంప్లీట్ వాల్కి అయితే రెస్ట్ చేసి పెట్టేసేయచ్చు. లేదు మనకి క్లోజ్ కావాలి, ఒకటి ఏసీ పర్పస్ అయినా చూసుకోవచ్చు, ఆర్ ప్రైవసీ పర్పస్ అయినా కంప్లీట్ ఇలా మనం క్లోజ్ కావాలన్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మేము ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకున్నాము. సో కొంచెం డిజైన్ ఎలివేట్ చేయడానికి. సో మనం మూవింగ్ టు ద కిచెన్. సో కిచెన్కి వెళ్ళే దారిలో కొంచెం మనకి విషయం వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ వాల్ నుంచి కొంచెం డెప్త్ అయితే ఉంది. సో ఆ డెప్త్ స్పేస్ని మనం వేస్ట్ చేయకుండా ప్యాంట్రీ స్టోరేజ్ అయితే తీసుకున్నాము క్లయింట్కి. సో ఇక్కడ ఏంటంటే మనం ప్యూర్ మోడ్యులర్ ప్యాంట్రీ సెటప్ అయితే ఇచ్చేసాము. సో ఈ ప్యాంట్రీ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, మా ప్రీవియస్ వీడియోస్లో. ఇవి కూడా హైట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్యాంట్రీ స్టోరేజ్ తీసుకున్నాము. సేమ్ ఇది కూడా ప్యాంట్రీ స్టోరేజ్ బట్ విత్ షెల్ఫ్స్తో తీసుకున్నాము. ఏమన్నా స్టోరేజ్ పెట్టుకోవాలి అన్నా ఇక్కడ 2 డోర్ షెల్ఫ్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు హ్యాండిల్స్ చూసారు కదా, ఇది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన హ్యాండిల్ అనమాట. మేము కొత్తగా యూజ్ చేస్తున్నాం ప్రాజెక్ట్లో. ఇదేంటి అంటే మీకు ప్రొఫైల్ టైప్ వస్తుంది హ్యాండిల్, చాలా బాగుంటుంది చూసేదానికి. జస్ట్ స్లీక్గా ఉంటుంది, ఇలా పట్టుకొని పుల్ చేయొచ్చు. సో నౌ మూవ్ టు ద కిచెన్. ఇక్కడ కిచెన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎల్ షేప్ కిచెన్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ చిన్న కౌంటర్ కూడా వచ్చేసింది. ఈ ఎల్ షేప్ కిచెన్ లో మనకి బిల్డర్ ఆల్రెడీ గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. సో అదే గ్రానైట్ అయితే పిక్ చేసుకున్నాము. బ్లాక్ కలర్ కి కాంబినేషన్ గా మనకి గ్రీన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. ఇదేంటి అంటే మెటీరియల్ వైస్ వచ్చేసరికి ఇదంతా అక్రిలిక్ యూజ్ చేసాము. గ్రీన్ కలర్ అక్రిలిక్ అనేది యూజ్ చేసాము. సో ఇక్కడ మీరు బ్యాక్డ్రాప్ చూస్తున్నారు కదా టైల్స్, ఇవి కూడా గ్లాస్ టైల్స్ అంటారు. సో గ్లాస్ టైల్స్ యూజ్ చేసాము. లుక్ వైజ్ కొంచెం బాగుంటుంది, గ్రీన్ ని ఎలివేట్ చేస్తూ బాగుంటుంది అని చెప్పేసి. సో ఈ టైప్ ఆఫ్ లైట్స్ అనేవి టైల్స్ అనేవి మేము తీసుకున్నాం. సో రెగ్యులర్ గా మీకు అందరికి ఇచ్చినట్టే మేము బేస్ యూనిట్ ఇచ్చేసాము. సో టాండమ్ బాస్కెట్స్ అవి ఇచ్చేసాము. బట్ ఇక్కడ స్పెషల్ గా మీకు కార్నర్ ర్యాక్ అనేది తీసుకున్నాము. సో కార్నర్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి సో డోర్ అనేది ఇలా 2 కలిపి ఇలా వచ్చేస్తుంది. సో ఇదేమన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు క్లయింట్ ఏంటంటే ఓపెన్ కావాలన్నారు, రైస్ బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి. లేదు మనకి షెల్ఫ్స్ కావాలన్నా షెల్ఫ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బాడీ పుల్అవుట్ అయితే ఇక్కడ తీసుకున్నాము. అండ్ వాల్ యూనిట్స్ రెగ్యులర్ స్టోరేజ్ వైజ్ వాల్ యూనిట్స్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు ఒక చిన్న ఓపెన్ యూనిట్ కూడా ఇచ్చాము వాల్ యూనిట్స్ కింద. ఎందుకంటే ప్రతిసారి డోర్ ఓపెన్ చేసి మనం ఏమైనా తీసుకోవాలన్న కష్టము, డైలీ టీ షుగర్ అలాంటివి ఇక్కడ పెట్టేసేసుకుంటే ఈజీ టు కుక్ కూడా బాగుంటుందని చెప్పి ఈ టైప్ తీసుకున్నాము. అండ్ యాక్చువల్లీ ఇక్కడ విండో వచ్చేసింది. సో ఇంత చిన్న దాంట్లో మనకి ఓపెన్ బాక్స్ అనేది ముందుకు పెట్టడానికి స్పేస్ ఏం లేదు. సో అందుకని ఈ వేలో తీసుకున్నాము. ఏమైనా ఆర్టిఫాక్ట్స్ లాంటి ప్లాంట్స్ కూడా పెట్టుకుంటున్నారు కదా కిచెన్స్ లో, అలాంటివి ఏమైనా హైలైట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఓపెన్ యూనిట్ అనేది తీసుకున్నాం. దీని ఆపోజిట్ లో మనకి సేమ్ కౌంటర్ వచ్చి, కౌంటర్ ఏంటంటే మనం మిక్సీస్ అలాంటివి ఏమైనా పేస్ట్ చేసుకోవడానికి పెట్టాము. అక్కడ మనకి ఫ్రిడ్జ్ కంటే ప్రొవిజన్ ఇచ్చేసాము. ఈ క్లయింట్ ఇక్కడ విక్కర్ బాస్కెట్ కావాలన్నారు, సో విక్కర్ బాస్కెట్ ఇచ్చేసాము. అంటే విక్కర్ బాస్కెట్ ఇంకొక డోర్ ఇచ్చేసాము ఏమైనా స్టోరేజ్ అలాంటిది యూజ్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ వాల్ యూనిట్ అటు సైడ్ అంతా మనం సాలిడ్ వాల్ యూనిట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి గ్లాస్ ప్రొఫైల్స్ తీసుకున్నాము. సో ఏమైనా క్రాకరీ టైప్ అలాంటిదైనా పెట్టుకోవచ్చు, లేదంటే గ్లాస్ వేస్ అలాంటివి యూజ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా వీడియోస్ లో చూపించాను. హ్యాండిల్ లెస్ లాఫ్ట్ అనేది. సో ఇక్కడ మనకి నిష్ ఉంటుంది, జస్ట్ ఈ నిష్ ని పట్టుకొని ఓపెన్ చేస్తాము, క్లోజ్. అండ్ మేము ఏంటి అంటే కంప్లీట్ ఎంటైర్ హోమ్ అంతా సాఫ్ట్ క్లోజే యూజ్ చేస్తాము. బయట షూరాక్ దగ్గర నుంచి ఎంటైర్ హోమ్ కూడా మీకు సాఫ్ట్ క్లోజ్ హింజెస్ తోటి వచ్చేస్తాయి. సో నా మూవ్ టు ద మాస్టర్ బెడ్రూమ్. సో మనకి కిచెన్ కి ఇమీడియట్ గా మనకి ఇక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసింది. సో మాస్టర్ బెడ్రూమ్ లో మనం ఏం డిజైన్ చేసేద్దాం చూపిస్తాం. కంప్లీట్ డోర్ ఓపెన్ చేయగానే ఆపోజిట్ లోనే మనకి వార్డ్రోబ్స్ వచ్చేసేసాయి. సో ఇక్కడ వార్డ్రోబ్ కమ్ విండో సీటింగ్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడైనా వ్యూ అంటే కూర్చోవచ్చు, అలా ఏమైనా వచ్చినప్పుడు డైరెక్ట్ బెడ్ పైన కాకుండా ఇలా కూర్చొని మాట్లాడడానికి అలా బాగుంటుందని ఎక్కువ ఈ మధ్య విండో సీటింగ్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నాము. సో విండో సీటింగ్ కింద మీకు మొత్తం స్టోరేజ్ వచ్చేసింది. లైక్ బ్లాంకెట్స్ కానివ్వండి, పిల్లోస్ కానివ్వండి, ఏమైనా పెట్టుకోవాలి అన్నా మొత్తం మీకు కూడా స్టోరేజ్ వైజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ నార్మల్ ఇక్కడ మొత్తం ఓపెన్ వార్డ్రోబ్స్ ఇచ్చాము. ఇక్కడ హ్యాండిల్స్ కూడా చూస్తున్నారు కదా. సో హ్యాండిల్స్ అనేవి మీకు ఇక్కడ డిజైనర్ హ్యాండిల్స్ యూజ్ చేసాము టు వార్డ్రోబ్ ని హైలైట్ చేయడానికి.
సో హ్యాండిల్ పట్టుకుని మనం పుల్ చేయొచ్చు. ఇక్కడ మనకి సెన్సార్స్ ఇచ్చామన్నమాట వార్డ్రోబ్ లో. సో ఓపెన్ చేయగానే మీకు లైట్స్ అనేవి ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతున్నాయి. సో ఇక్కడ సెన్సార్స్ కావాలి అన్నా మనం ప్రీ డిజైనింగ్ ఫేస్ కూడా మేము మీ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాము. సెన్సార్స్ వితౌట్ సెన్సార్స్ అలాగా ప్రతిదీ డిస్కస్ చేసేసి మొత్తం డిజైన్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము. ఈ వార్డ్రోబ్ లో ఇక్కడ సెన్సార్ అయితే యూజ్ చేసాము. ఇక్కడ మీరు ఇన్స్టెంట్ డ్రావర్స్ ఇచ్చేసాము. ఇంటర్నల్స్ కూడా యాజ్ పర్ క్లయింట్ కస్టమైజ్ చేస్తాము. ఇక్కడ డ్రావర్ కూడా మీరు చూస్తున్నారు కదా, హ్యాండిల్ లెస్ డ్రావర్ అనేది ఇచ్చాము. సో మీకు హ్యాండిల్ ఇక్కడ ఉంటుంది, డైరెక్ట్ ఇలా పట్టుకొని పుల్ చేయొచ్చు. సో మీకు పైకి చూడడానికి స్లీక్ గా నీట్ ఫినిష్ ఉంటుంది. సో మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి యూజ్ క్లోత్స్ పెట్టుకోవడానికి అందరూ స్టోరేజ్ స్పేసెస్ ఇస్తున్నారు కదా. మెయిన్ ఏంటంటే వార్డ్రోబ్ స్పేస్ ఎండింగ్ వచ్చింది అనుకోండి మనకి ఇవ్వడానికి ఈజీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇమ్మీడియట్ మనకి విండో వచ్చింది. సో మనకి యూజ్ క్లోత్ పెట్టడానికి స్టోరేజ్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఏం చేసామంటే వాటర్ పెట్టే స్పేస్ నుండి కొంచెం స్పేస్ అయితే తీసుకొని ఈ స్పేస్ ని మనం యూజ్ క్లోత్ పెట్టడానికి కన్వర్ట్ చేసాము. సో ఇలా ఓపెన్ చేసి యూజ్ క్లోత్ పెట్టడానికి పెట్టేసాము. బట్ ప్రెసెంట్ షెల్ఫ్స్ ఇచ్చేసాము. ఇవన్నీ రిమూవబుల్ షెల్ఫ్స్ అనమాట. సో ఇవి తీసేసుకోవచ్చు. పైన ఆల్రెడీ కింద షెల్ఫ్ చేసేసుకొని పైన యూజ్ క్లోత్ పూక్ పెట్టేసుకున్నా మీకు చూడడానికి బయటకి అన్ని క్లాత్స్ అలా లేకుండా క్లట్టీగా లేకుండా నీట్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. బెడ్రూమ్స్ లో మాక్సిమం మినిమల్ టీవీ యూనిట్స్ మేము సజెస్ట్ చేస్తాము. సో ఇక్కడ జస్ట్ బ్యాక్ ప్యానల్ తీసుకున్నాము. సేమ్ వార్డ్రోబ్ అయితే ఇక్కడ మొత్తం లామినేట్ తీసుకున్నాము. సో పింక్ అండ్ వైట్ కలర్, క్రీమీ వైట్ కలర్ లామినేట్స్ అయితే తీసుకున్నాము. సో అదే లామినేట్ టీవీ యూనిట్ అనేది ఇక్కడ సెటప్ చేసేసాము. సో ఈ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్ మొత్తం ఓన్లీ కిచెన్ అక్రిలిక్ యూజ్ చేసాము. రిమైనింగ్ అంతా మనం యూజ్ చేసింది లామినేట్. సో ఈ కార్నర్ వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ సెక్షన్ అయితే ఇచ్చేసాము. సో ఈ డ్రెస్సింగ్ సెక్షన్ కూడా మనకి ఇంకా స్టోరేజ్ తో ఇచ్చాము. ఓపెన్ చేస్తే మొత్తం స్టోరేజ్ వస్తుంది. ఇక్కడైతే మనకి మిర్రర్ వస్తుంది. సో మిర్రర్ అనేది ఇంకా స్టిక్ చేయలేదు, మిర్రర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో బాటమ్ కూడా మనం స్టోరేజ్ అనేది ఇచ్చేసాము. సో ఈ ఎడ్జెస్ వచ్చేసరికి మనం కర్వ్ తీసుకున్నాము. సో ఇది ఏంటంటే మనకి బెడ్ సైడ్ టేబుల్ లాగా యూజ్ అవుతుంది, డ్రెస్సింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో హైలైట్ చేయడానికి మనకి మేకప్ అలా చేసుకుంటే లైటింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో సైడ్ బై సైడ్ మనము ప్రొఫైల్ లైట్స్ కూడా ఇచ్చేసాము. సో లైట్ ఉన్నప్పుడు మనం మంచిగా రెడీ అవ్వడానికి అంతా బాగుంటుందని ఇక్కడైతే ప్రొఫైల్ లైట్స్ తీసుకున్నాము. సో ఇక్కడ సీలింగ్, మెయిన్ సీలింగ్ చూసాము అంటే సేమ్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, 3 దశలో మనము ఎక్కువ హైట్స్ డ్రాప్ చేయలేమని చెప్పేసి కంప్లీట్ మనం జిప్సమ్ బీడింగ్స్ విత్ ఆ బీడింగ్స్ తీసుకున్న దానికి డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ యాడ్ చేసేసి హైలైట్ చేసాము. మొత్తం మీద ప్రొఫైల్ లైటింగ్. సో డిఫరెంట్ కలర్స్ కూడా మనం యాజ్ పర్ థీమ్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ బీచ్ కలర్ తీసుకున్నాము హైలైట్ చేయడానికి. సో మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాము. సో మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. సో బెడ్రూమ్ లోకి వెళ్ళగానే మనకి ఆపోజిట్ మనం మిర్రర్ ఇచ్చేసాం అనమాట. సో స్టోరేజ్ మిర్రర్ మీకు మాస్టర్ బెడ్రూమ్ లో చూపించినట్టు స్టోరేజ్ మిర్రర్, ఇది కూడా బ్యాక్ సైడ్ అనేది స్టోరేజ్ వచ్చేస్తుంది. ఆన్ టాప్ మనకి మిర్రర్ అనేది స్టిక్ అయిపోయింది. బాటమ్ లో కూడా మీకు డ్రావర్స్ అనేది ఇచ్చేస్తాము. సో డైలీ మనం ఓపెన్ చేసి స్టోరేజ్ మనం వాడుకోవాలంటే కష్టం కాబట్టి సో కింద కూడా మనం స్టోరేజ్ అనేది ఇచ్చేసాము. సో ఇక్కడ మనకి ఆపోజిట్ అంటే ఇది కార్నర్ ఆపోజిట్ లో వార్డ్రోబ్స్ అనేవి వచ్చాయి. సో ఈ వార్డ్రోబ్స్ మీరు చూసినట్టయితే ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇది లామినేట్. సో ఇలాంటి డిజైనర్ లామినేట్స్ మీకు నేను చాలాసార్లు మెన్షన్ చేశాను. కాసాలో స్పెషలైజ్డ్ ఇన్ డిజైనర్ లామినేట్ అనేది మనం సిఎన్సీ గ్లూయింగ్ తీసుకున్నాము, జస్ట్ గ్లూ తోటే హైలైట్ చేసేసాము. ఇక్కడ కూడా మొత్తం లామినేట్స్ యూజ్ చేసాము. దిస్ ఇస్ అ డిజిటల్ లామినేట్. సో ఈ డిజిటల్ లామినేట్ అనేది లామినేట్ నెక్స్ట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ డిజిటల్ లామినేట్స్ ఉన్నాయి. మీకు కావాలి అంటే నా దగ్గరకు వచ్చి ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. సో ఇక్కడ స్లైడింగ్ తీసుకున్నాము. ఇక్కడ కూడా ఇన్బిల్ట్ మనకి సెన్సార్ వచ్చింది. సో సెన్సార్స్ తీసుకున్నాం కంప్లీట్ వార్డ్రోబ్స్ అంతా. ఇక్కడ సీలింగ్ కూడా మనకి ప్రొఫైల్ లైట్ విత్ జిప్సమ్ బీడింగ్స్ హైలైట్ చేసాము. ఈ రూమ్ సీలింగ్ మొత్తం, ఈ హౌస్ సీలింగ్ మొత్తం మీకు జిప్సమ్ బీడింగ్స్ హైలైట్ చేసాము. సో ఇప్పుడు మనం మూవ్ ఇన్ టు ద గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం. సో బై గెస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళేప్పుడు యాక్చువల్లీ ఇక్కడ బిల్డర్ అనేది స్విచ్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. సో స్విచ్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. మన మోరోవర్ ఇది మైవాన్ టెక్నాలజీ. ఇక్కడ మన స్విచ్ పాయింట్ అనేవి మూవ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకోసం ఏం చేసాము అంటే ఇవి తీసేసేసి వార్డ్రోబ్ స్ట్రక్చర్ కి పెట్టేసేసాము. సో ఇలా పెట్టడం వల్ల మనకి మూవ్ చేయాల్సిన నీడ్ లేదు, సైడ్ స్లీక్ గా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. సో మనం ఇప్పుడైతే గెస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాము. సో మనకి కార్నర్ లైక్ వ్యానిటీ ఇందాక నేను చూపించాను కదా, వ్యానిటీ ఆపోజిట్ లోనే మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంది. యాక్చువల్లీ ఇది కామన్ వాష్రూమ్ వచ్చింది. సో వాష్రూమ్ కి అడ్జసెంట్ లోనే మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే వచ్చింది. సో గెస్ట్ బెడ్రూమ్ లో కూడా సేమ్ స్లైడర్స్ తీసుకున్నాము మేము.
సో ఈ కార్నర్ అంటే డోర్ ఓపెన్ చేయగానే ఇమీడియట్ గా మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చేసాము. ఇవి కూడా కంప్లీట్ హై గ్లాసీ లామినేట్స్. మీరు ఇక్కడ నాబ్స్ కూడా చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాబ్స్ అనేవి మేము ఇక్కడ యూజ్ చేసాము. అండ్ మెయిన్ ఏంటంటే ఈ ప్యాటర్న్స్ పైన ఎక్కువ హైలైట్ చేస్తున్నాము కస్టమైజేషన్ కోసం. సేమ్ స్లైడర్స్ తీసుకున్నాము. ఇక్కడ కూడా మీకు కంప్లీట్ సెన్సార్ అనేది ఇచ్చాము. అండ్ గెస్ట్ బెడ్రూమ్ లో మోర్ ఓవర్ దీంట్లో ఏం లేదు. అండ్ మేము మెయిన్ సీలింగ్ హైలైట్ చేసాము ఇక్కడ. సో సీలింగ్ ఏంటంటే జిప్సమ్ బీడింగ్స్ విత్ జిప్సమ్ గ్రూస్ తో హైలైట్ చేసాము అనమాట. గ్రూస్ మీకు అన్ని విజిబుల్ ఉంటాయి. సో ప్లెయిన్ సీలింగ్స్ కూడా ఇలా క్రియేటివ్ గా చేయాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి మేము క్రియేట్ చేస్తాము. సో మా డిజైన్స్ మోర్ ఆప్షన్స్ కావాలంటే మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. క్లయింట్ ఏంటంటే ఒక ఫోల్డబుల్ ప్లాన్ కావాలి. సో అందుకోసమే దీని ఆర్డర్ ఆపోజిట్ లో ఒక ఫోల్డబుల్ ప్లాన్ అనేది తీసుకుంటాం. ఎప్పుడైనా నీళ్ళు ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం క్లోజ్ చేసేసి వాల్ కి ఉండిపోతుంది అనమాట. సో ఈ టైప్ లో మనం కంప్లీట్ హౌస్ అంతా డిజైన్ చేసాము. హోమ్ చూసారు కదా, మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో మీరు ఇలాంటి హోమ్ టూర్స్ మేము డిఫరెంట్ వీడియోస్ మీకు డిఫరెంట్ డిజైన్స్ మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసేసేయండి. మీకు ఏ బడ్జెట్ లో కావాలి అన్నా అండ్ ప్రీమియం బడ్జెట్స్ లో కావాలి అన్నా వీఆర్ రెడీ టు డూ. మా సర్వీసెస్ అనేవి హైదరాబాద్ లో ఉన్నాయి, అవుట్ ఆఫ్ హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. రెంటల్ పర్పస్ చేస్తాము, మీరు ఓన్గా కావాలి అని కూడా చేస్తాము. మెయిన్ ఏంటంటే మా డైలీ అప్డేట్స్ కావాలి అంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. కాసా ఇంటీరియర్ అండ్ డెకర్ అని ఉంటుంది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేసేస్తాను. అండ్ ప్రాజెక్ట్ బడ్జెట్ వాల్యూస్ ఆర్ మా సర్వీసెస్ ఏమన్నా కావాలి అన్నా డైరెక్ట్ మా నెంబర్స్ డిస్ప్లే చేస్తాను. నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాసా ఇంటీరియర్స్. బాయ్ బాయ్.